Hi, this is Priya. Welcome to VG6 News. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన హిందూ ధర్మ ప్రచార కమిటీ సభ్యులు. హైదరాబాద్ హబ్సీగూడలో హిందూ ధర్మ ప్రచార సమితి తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు, ఆకృత్యాలకు, నరమేధానికి నిరసనగా తెలంగాణ రాష్ట్రాల్లో అందరూ స్వచ్ఛందంగా బంద్లో అందరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేసి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే ప్రపంచం మొత్తం నివ్వరబోతుంది. మైనారిటీలకు రక్షణ లేకుండా అక్కడ జరుగుతున్న హిందువుల మహిళలపై, పెద్దవాళ్ళపై, అందరిపై, విద్యార్థులపై కూడా ఒక విద్యార్థుల ముసుగులు జరుగుతున్న దాడులను చూస్తుంటే హిందూ సమాజం తల వంచుకునే స్థితిలో ఉంది. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈరోజు మైనారిటీలకు ఎంత సుఖ సంతోషంగా ఉన్నారు. అక్కడ 2 కోట్ల మందిని అక్కడ అరాచకంగా చేస్తుంటే మనం హిందూ సమాజం ఏం చేస్తుంది? కాబట్టి దానికి నిరసనగా హిందూ ధర్మ జాగరణ సమితి రేపు తెలంగాణ మొత్తం బంద్ పాటిస్తూ విద్యాలయాలు, కళాశాలలు, అలాగే మిగతా వ్యాపార సంస్థలన్నీ కూడా బంద్ పాటించాలని దానికి ముందస్తుగా ఇంటిమేషన్ జారీ చేస్తున్నాం. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా రేపు హిందూ సోదరులు అందరూ కూడా రేపు మొత్తం ఈ బంద్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. పండుగ మళ్ళా మన భారతదేశంలో ఇంకా 100 సంవత్సరాలు జరిపించుకోవాలంటే మనం ఈ హిందువులంతా ఒకటి యూనిట్గా ఉండి మనం ఈ సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే. తెలియజేయలేదు ఏమనగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలకి నిరసనగా మనం అంతా హిందూ సోదరులమంతా హిందూ ధర్మ జాగరణ ప్రచార సమితి సందర్భంగా తెలంగాణ మొత్తాన్ని రేపు బంద్ పాటిస్తున్నాం. కాబట్టి అందరూ ఈ బంద్లో పాల్గొని మనం వారికి హిందువులకి అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలకి, అకృత్యాలకి సంఘీభావం తెలిపి వారికి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం మసులుకోవాలని చెప్పి కోరుచున్నాను. ఆ తర్వాత విజ్ఞప్తి, హిందువుల మీద జరుగుతున్న అకృత్యాలు, బంగ్లాదేశ్లో మన హిందువులపై జరుగుతున్న అరాచకాలకు మనసు అందరికీ ఎంతో బాధ కలుగుతున్నదని తెలుసు. కానీ దానికి మనము అక్కడికి బంగ్లాదేశ్కి పోయి ఏం చేయలేము. మన హిందూ సోదరులకు మనము మనోధైర్యం ఇవ్వడానికి మన వంతు బాధ్యతగా ఇక్కడ మన నిరసన తెలిపే విషయంలో భాగంగా ఈ రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ప్రతి ఒక్క హిందువు ఈ బంద్లో పాల్గొని బంద్లు విజయవంతం చేసి మన యొక్క నిరసన వాళ్లకు ఎంత గట్టిగా తెలవాలంటే, వాళ్ళు ఇంకొకసారి హిందువుల మీద అరాచకాలు చేయాలంటే వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టే విధంగా మన యొక్క నిరసన వ్యక్తం చేయవలసి ఉన్నది. ఇది మనం ఎంతో ఓపికగా మానసును బాధ కలిగిన నిరసన ఒక శాంతియుతంగా చేస్తున్నాము. ఈ శాంతియుతంగానే వాళ్ళు అర్థం చేసుకొని దానికి వాళ్ళు సమాధానంగా వాళ్ళు అక్కడ మన హిందువుల మీద అరాచకాలు బంద్ పెడతారని, చేయకుండా ఉంటారని నేను కోరుకుంటున్నా. అందరూ అదే విధంగా అందరికీ తెలిసే విధంగా చేయగలరని విజ్ఞప్తి.